తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక ఈరోజు మంచి వార్తలే ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మరి ఏం ఆశపడి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడో నిన్న కుండ బదలు కొట్టినట్టు చెప్పి పడేసిండు. అంటే అధికారంలోకి ఏదో దోచుకోవడానికి వచ్చినట్టు ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఆయన లంక బిందెలు ఉన్నాయనుకొని వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయని ఒక వాటిని వాడిండు. ఆయన ఒక పదాన్ని ఉపయోగించిండు. అది ఎంత పెద్ద పదం అంటే, లంక బిందెలు ఎవరు తీసుకుంటారు? అసలు లంక బిందెల కోసం ఎవడు ఎంకులాడతాడు? దొంగలు ఎంకులాడతారు. గుప్త నిధుల కోసం ఎవడు ఎంకులాడతాడు? దొంగలు, లంగలు, ఏదో పని చేయకుండా సోంబేర్లుగా ఉన్నోళ్ళు ఆ లంక బిందెలు ఎక్కడ దొరుకుతాయని ఇదే పని, వాళ్ళకు వేరే పని లేదు. లంక బిందెలు అంటారు, 2 తలకాయల పాములు అంటారు, 24 గోర్ర తాబేలు అంటారు. ఇట్లుంటాయి. లంక బిందెల కోసం ఎంకులాడేటోడు అంటేనే వాడు పని పాట లేనోడు, సమాజానికి అక్కర్రానోడు, పుణ్యానికి డబ్బు వస్తే అవి తిని తాగి తిరగాలనుకునే మనస్తత్వం ఉన్నోళ్ళు అలాంటి వాట్స్ వాడతారు. లంక బిందెలు ఏమన్నా ప్రభుత్వ పరంగా లంక బిందెలు కాడు ఉన్నాయని తవ్విచ్చేదా? ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని నిన్న సింపుల్గా మేము ఏదో లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం, ఈ సంపాదన అంతా ఇక మేము తిందామని వచ్చినాం ఆశతోటి, కానీ చూసే వరకు కాలి బిందెలు ఉన్నాయి, ఒట్టి కుండలు ఉన్నాయి అంటాడు ఆయన. ఒక గంత మంచి మాటలు మాట్లాడతాను మరి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని. మరి నువ్వే లంక బిందెలకు ఆశపడితే ప్రజలు దేనికి ఆశపడాలి? నువ్వొచ్చి ఏదో చేస్తావు అనుకుంటే నీకు ముందే తెలుసు కదా. నువ్వు ముందే నీ ప్రచారంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రజల జీవితాల్లో చిరునవ్వులు తెస్తాం, ప్రజలు ఎక్కడికక్కడికి ఆందోళనలో ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో, అలాంటి ప్రజలందరికీ మేము వాళ్ళ ముఖాల్లో నవ్వులు విరబూసేలా చేస్తామని హామీ ఇచ్చింది మీరే కదా. ఎంత అప్పున్న దాన్ని మొత్తం మేము తీర్చేసి మీ జీవితాల్లో వెలుగులు పూయిస్తామనే రకంగా మాట్లాడిన మీరు ఈరోజు 20 రోజులు దాటినా కూడా ఇంకా నిరాశలో ఉండి ప్రజలను కూడా నిరాశలో ముంచుతున్నారు. అంటే ఇక మీరు రానున్న రోజుల్లో మీ పరిపాలన ఎట్లా ఉండబోతుందో అర్థమైపోతుంది. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా యూ న్యూస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నిన్న ఇదే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, ఉద్యోగాలు కూడా ఇప్పుడు వడవు, నిరుద్యోగులు దయచేసి మీ అందరికి చెప్తున్నాం, మీరు జీవితాలు ఇంకా నిర్వీర్యం చేసుకోకండి. మీ జీవితాలను ఇంకా ఏదో ప్రభుత్వ ఉద్యోగాలు పడతాయి, ప్రభుత్వ ఉద్యోగాలు పడితేనే మేము జాబులు కొట్టి పెళ్లిళ్ళు చేసుకొని సంసారాలు చేసి పిల్లల్ని కంటామంటే అవి ఇప్పట్లో జరిగే పనిలా లేదు. దయచేసి మీరంతా అనేక ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి, ఏదో ఒక జాబ్ ఎంచుకోండి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసమే కళ్ళు కాసేలా చూస్తే ఉన్నది ఒకటే జీవితం, ఆ ఉన్న జీవితాన్ని మీరు పాడు చేసుకోవద్దు. నేను మొదటి నుండి కూడా చెప్తూనే ఉన్నా, జాబులు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత ఇచ్చినా 1 నుండి 2 లక్షల కంటే ఎక్కువ ఇయ్యలేరు. మరి 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ 40 లక్షల మంది నిరుద్యోగులు 2 లక్షలు పోతే ఇంకా 38 లక్షల వరకు ఉంటారు. మరి మీరు ఏదో ఒక పని చేసుకోవాలి కదా. మీరు పని చేస్తేనే కదా రాష్ట్రానికి మీ వల్ల ఉపయోగం. మీరు కూర్చొని తింటేనో లేదా ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడేస్తే అప్పటి వరకు కూర్చొని చదువుతూనే ఉంటామంటే 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇట్లా మీరు రాష్ట్రానికి భారం తప్పించి, మీ ఇంటికి భారం తప్పించి ఈ రాష్ట్రానికి అయితే మీ వల్ల ఏ ఉపయోగం లేదు. మీరే కదా కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టినాం, కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేసినాం అంటాను. మరి ప్రభుత్వం రాగానే 50,000 డిఎస్సి ఉద్యోగాలతో పాటు అదే విధంగా గ్రూప్ 4, ఏఈఈ, జూనియర్ లెక్చరర్ ఆ రిజల్ట్స్ ఇస్తామని చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఇవ్వలేదు.